పరేడ్ గ్రౌండ్ సభలో మోదీ ప్రసంగంపై జనం ఫైర్ అవుతున్నారు. మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారి తెలంగాణకు వచ్చాడు మోదీ. తెలంగాణకు ఒక్క హామీ ఇవ్వకుండానే ఊకదంపుడు ప్రసంగం చేశాడు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీల మాటే ఎత్తలేదు మోదీ. దేశం వెలిగిపోతుందంటూ ప్రగల్భాలు పలికిండు. అంతలోనే దేశంలో అనేక సమస్యలున్నాయని సన్నాయి నొక్కిలు నొక్కిండు. సమస్యలు ఉన్నప్పుడు దేశం వెలిగిపోతుందన్నది మోదీ చెప్తున్నది అబద్ధమే కదా. దేశ ప్రజలకు ఉచిత సలహాలు ఇవ్వడమే మోదీ మార్కు పాలన. పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలంటున్నాడు మోదీ. బంగారం కొననే కొనొద్దట. మధ్యతరగతి ప్రజలు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలట. మధ్యతరగతి ప్రజలు విమాన ప్రయాణాలు చేయొద్దంట. వంట నూనె వాడకం తగ్గించాలట. ఆడంబరాలకు పోవద్దట. ఎరువుల వాడకం కూడా సగానికి సగం తగ్గించాలట. డెస్టినేషన్ మ్యారేజ్లు మానుకోవాలట. ఇవి మోడీ గారు పరేడ్ గ్రౌండ్స్ వేదికగా దేశ ప్రజలకు ఇచ్చిన ఉచిత సలహాలు. మరి మోడీ గారు వారానికో దేశానికి తిరిగొచ్చా? మొన్నటిదాకా ఎలక్షన్ల ప్రచారం కోసం మోడీతో పాటు అధికార యంత్రాంగం తిరుగుళ్ళన్నీ ప్రజాదానం దుబారా కాదా? అసలు ఇవాళ తెలంగాణలో మీటింగ్ ఎందుకు? ఇది దుబారా కాదా? వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటున్న మోదీ పీఎంఓ నుంచే వర్చువల్గా ఓపెనింగ్లు చేసుకోవచ్చు కదా. పార్టీ మీటింగుల పేరుతో రాష్ట్రాలు తిరుగుడు కంటే ఆన్లైన్ మీటింగులు చేసుకోవచ్చు కదా. బంగారం కొనేది డబ్బున్నోళ్లే కదా. మరి మధ్యతరగతి వాళ్లకు మాత్రమే ఎందుకు ఆంక్షలు మిస్టర్ మోదీ? పెట్రోల్ డీజిల్ ధరలు పెంచలేదని గొప్పలు చెప్తున్న మోదీ బ్యారెల్ ధరలు తగ్గించినా రేటు తగ్గించలేదు ఎందుకు? ఎరువుల వాడకం 50% తగ్గిస్తే పంటలు పండటం కూడా తగ్గదా? పంట తగ్గితే దేశంలో ఆహార సంక్షోభం తలెత్తదా? అంటే పెట్రోల్ డీజిల్ సరఫరా చేయలేమని మోదీ చేతులెత్తేస్తున్నట్టేనా? ఎరువులు సరఫరా చేయలేమని కూడా తేల్చేసినట్టేనా? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఉచిత సలహాలతో లాభమేంటి మోదీ? ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడమన్నారు సరే, మరి అందుకు కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహం ఏంటి? పెరిగే విద్యుత్ భారం కోసం ఏం ఏర్పాట్లు చేసినట్టు? మరి ఇప్పటికే కరెంటు కోతలతో అల్లాడుతున్న జనాలకు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం ఎలా సాధ్యం? మధ్యతరగతి ప్రజలకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్రీగా లేదా సబ్సిడీ మీద ఇచ్చే స్కీమ్ తెచ్చారా? ఇదే అంశానికి సంబంధించి స్పందించేందుకు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత నిఖిల్ రావు గారు. నిఖిల్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. నిఖిల్ రావు గారు, ఈరోజు హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోడీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మీరేం చెప్తారు? ముందుగా మీతో పాటు టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా దాదాపుగా 2 సంవత్సరాల నుండి వారికి 5 నిమిషాల టైం కూడా దొరకనట్టుంది తెలంగాణ రాష్ట్రానికి రావడానికి, తెలంగాణ ప్రజలను తెలంగాణ నాయకులను కలుసుకోవడానికి. ఇప్పటికైనా దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత వారు మూడోసారి ప్రధాని అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత తెలంగాణకి రావడాన్ని కూడా మనం స్వాగతిస్తా ఉన్నాము. కానీ ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే తను మాట్లాడిన మాటలను బట్టి చూస్తా ఉంటే తన మాటలు చాలా విషయాలు చెప్తూ పోయిండు. దాంట్లో ఒకటి ముఖ్యంగా మనం గమనిస్తా ఉంటే ఏం చెప్తారంటే, రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ మేము గత 10 ఏళ్లలో గుజరాత్ కి ఏదైతే మేలు చేస్తామో అది తెలంగాణకు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తా ఉన్నారు. అంటే ఒక ధృతరాష్ట్రుడు ఏ రకంగా నవ్వుతా ఉంటాడో, ఒకవైపు నోటితో నవ్వుతూ నొసలుతో వెక్కిరించడం అని మన తెలంగాణ భాషలో చెప్తా ఉంటాము. సేమ్ అదే విధంగా 10 సంవత్సరాల్లో మీరు గుజరాత్ కి చేస్తామని చెప్తూనే తెలంగాణను వెనుకపాటు గురి చేస్తాము, తెలంగాణకు మేము ఫండ్స్ ఇవ్వలేదు అన్న విషయాన్ని ఈ రోజు స్వయంగా మోడీ గారి బయటపెట్టినటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ గతంలో కేసీఆర్ గారు అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి స్వయంగా తనే ముఖ్యమంత్రి హోదాలో పోవడంతో పాటు అనేక సార్లు మంత్రుల బృందాన్ని కానీ అధికారుల బృందాన్ని కానీ పంపిస్తే కూడా అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా ఏ ఒక్కసారి కూడా తెలంగాణకు మేలు చేసే ఏ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వం తీసుకోలేదు అని కేసీఆర్ గారు ఎన్నో సార్లు ప్రెస్ మీట్ల ద్వారా కానీ సభల్లో కానీ ఎన్నో సార్లు చెప్తా ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అనేక సార్లు ఏ రకంగా మాట్లాడినో చూస్తాం మనము. ఈ రోజు నరేంద్ర మోడీ గారే దాన్ని ఒప్పుకున్న విషయం చాలా స్పష్టంగా యావత్ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజానికం అంతా చూసింది. మేము గుజరాత్ కి మాత్రమే మేలు చేస్తాము 10 ఏళ్లలో, తెలంగాణకు మేలు చేయలేదు, ఇప్పటి నుండి తెలంగాణకు కూడా చేయాలి అన్న ఉద్దేశం వచ్చేలాగా నరేంద్ర మోడీ గారు మాట్లాడిండ్రు. సరే, ఇప్పటికైనా సంతోషం, మీరు కళ్ళు తెచ్చుకున్నారు అని అనుకుందాము. కానీ దాని వెనుక ఉన్న విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారు సూటిగా రేవంత్ రెడ్డి గారిని చూస్తూ చెప్తున్న విధానాన్ని చూస్తే
చోటాబాయ్ బడేబాయ్ బంధం మరింత ముందుకు పోతున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇక్కడ. సరే, ఇప్పటికైనా కూడా తెలంగాణ సమాజం గతంలో అనేక సార్లు అడుగుతూ వచ్చింది, మోడీ గారు మీరు పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రకంగా అయితే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండ్రో, అదే విధంగా మరో పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి తుంగభద్ర నది పైన ఏదైతే అప్పర్ భద్ర ప్రాజెక్టు కూడా మీరు ప్రత్యేకమైన హోదా ఇచ్చిండ్రో, అదే విధంగా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇవ్వండి అని అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చినాం మనము. ఏ ఒక్కదాన్ని కూడా వారు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత పోనీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని మనమే సొంత డబ్బులతో పూర్తి చేసుకుని ఏ రకంగా కేసీఆర్ గారు స్వయంగా ప్రారంభం చేసిందో దానివల్ల అనేక మంది లక్షలాది మంది రైతులు దాదాపుగా ఒక 10-12 జిల్లాలు, ఇప్పుడు కొత్త జిల్లాలు ఏ రకంగా లాభం ఉందని, దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి ప్రయోజనాలను మనం చూసాము. సరే, అది అయిపోయిన పరిస్థితి. ఇప్పటికైనా మనము గతంలో అడిగినాము, ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాము, కనీసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇవ్వండి. ఆనాడు 2014లో ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్నప్పుడు, భారతదేశానికి ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా మీరు మన పాలమూరు గడ్డ మీద నిలబడి మాట్లాడినరు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో గత 10 ఏళ్లలో రాహుల్ గాంధీకి సోయి లేదా అని మాట్లాడినరు. మరి ఈ 10-12 ఏళ్లలో మీకెందుకు సోయి లేదు? మీరెందుకు ఇవ్వలేకపోయినరు జాతీయ ప్రాజెక్ట్ హోదా? మనం తెలంగాణ చిన్నమ్మగా మనం గౌరవించుకుంటున్నాం. ఆనాడు మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విభజన బిల్లుకు సంబంధించి సుష్మా స్వరాజ్ గారు మాట్లాడుతూ ఉంటే, ఈ రోజుకు యావత్ తెలంగాణ సమాజం పార్టీలకు అతీతంగా మన తెలంగాణ చిన్నమ్మగా గౌరవించుకుంటుంటాం. ఆనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకురాలుగా అదే సుష్మా స్వరాజ్ గారు వచ్చి ఏ రకంగా తెలంగాణ గడ్డ మీద నిలబడి, హైదరాబాద్ గడ్డ మీద నిలబడి పాలమూరు రంగారెడ్డికి ప్రత్యేక హోదా, జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇచ్చేటటువంటి బాధ్యత నాది అని చెప్పిండ్రు. అదే ఈ రకంగా ఈ రోజు కూడా 10-12 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ రోజు కూడా అటువంటి విషయాల మీద ఆలోచన లేదు. మరొక విషయాన్ని మనం గమనిస్తే, తను మాట్లాడిన అనేక విషయాల్లోకి పోయే ముందు కూడా ఆర్ఆర్ ట్యాక్స్ అని వాళ్ళు గత ఎన్నికల్లో చాలా కీలకంగా నరేంద్ర మోడీ గారే 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ అనేది వసూలు అవుతుంది అని అన్నారు. వసూలు అవుతుంది అన్న తర్వాత ఈ రోజు అదే రేవంత్ రెడ్డి గారి మీద ఈ 2.5 సంవత్సరాల కాలంలో మీరు ఒక్క యాక్షన్ అయినా తీసుకున్నారా? ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి గారు 69 సార్లు ఢిల్లీకి పోతా ఉంటే 69కి 69 సార్లు ఇదే నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కానీ వాళ్ళ మంత్రివర్గ సభ్యుల అపాయింట్మెంట్లు కానీ దొరుకుతూ ఉంటాయి. ఒకానొక సందర్భంలో రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్, వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షుడు, జాతీయ నాయకుడి అపాయింట్మెంట్ దొరకకపోయినా కూడా బడేబాయ్ అపాయింట్మెంట్ అయితే క్షణాల్లో దొరికిపోతా నిఖిల్ రావు గారు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.